2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గురించి ఈరోజు ప్రజల వంచన పాలన అని చెప్పేసి మీరు ధర్నా చేపట్టడం జరిగింది. ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వీటికి అభివృద్ధికి నోచుకోలేదా? బేసికలీ ఈ బీజేపీ మహాధర్నా ఉద్దేశం ఏంటంటే 2 ఏళ్లుగా అమలు కాని హామీల కోసం ప్రజావంచన చేశారు వీళ్ళు. అలాంటి కాంగ్రెస్ పాలన నిరసిస్తూ మేము చేస్తున్న ధర్నా ఇది. మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా ఏమాత్రం ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళలకి తప్పితే ఎలాంటి వేరే ఏవి కూడా వాళ్ళు చేయలేదు. ఇందులో వృద్ధులకు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. వృద్ధాప్యపు పింఛన్ 4,000 అన్నారు, అది ఇవ్వలేదు. మహిళలకు అట్లాగే 2,500 అది ఇవ్వలేదు. అలాగే ఆడపిల్లలకి కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి స్కూటీలు అన్నారు, అవి ఇవ్వలేదు. తులం బంగారం అన్నారు, పెళ్లి చేసుకునే అమ్మాయిలకి అది ఇవ్వలేదు. ఇదే కాకుండా మైనారిటీలకి అన్ని వర్గాల వాళ్ళకి, రైతులకు ఇచ్చినవి కూడా ఇచ్చేయలేదు. అలాగే ఫ్రీ 200 యూనిట్స్ కరెంట్ అన్నారు, అది అన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదు. అలాగే రైతు రుణ హామీ ఉంది, అది కూడా సక్రమంగా జరగలేదు. కొంతవరకు జరిగింది, అసలు జరగలేదని చెప్పట్లేదు, కానీ అది యూనిఫామ్ గా అన్ని చోట్ల జరగట్లేదు. 6 హామీల అమలు ఏదైతే ఇచ్చారో వాళ్ళు అది ఏది చేయలేదు. అంతేకాకుండా యువత కోరుకుంటున్నది ఏంటి? ఉద్యోగాలు మేము సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ వచ్చాయి 2 లక్షల ఉద్యోగాలు? అలాగే టీచర్స్ కి డిఎస్సి ప్రకటిస్తామన్నారు. డిఎస్సి వాళ్ళు ప్రామిస్ చేసిన నంబర్ ఏంటి, వాళ్ళు ఇస్తున్న నంబర్ ఏంటి? సంబంధం ఉందా? లేదు. పూర్తిగా నిరుద్యోగానికి కారణమే బీజేపీ పార్టీ. గత దాదాపు 12 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ బలంగా విమర్శిస్తుంది. ఒక నిమిషం, అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందా? అధికారంలో లేని పార్టీ ఎలా ఇస్తుంది? అసలు ముందు ప్రామిస్ చేసింది ఎవరు? ప్రామిస్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట, అదే హామీ వరకు వచ్చేటప్పటికి ఇంకొక మాట, ఇలా మాటలు మార్చుకుంటూ వెళ్తున్నారు. 6 నెలల లోపల పిఆర్సీ వేస్తామన్నారు, ఏమైంది? 2 ఏళ్లలో పిఆర్సీ వేసే టైం దొరకలేదా మీకు? అట్లాగే చిన్నపిల్లలకి మోడల్ స్కూల్స్ అన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామన్నారు, ఇవన్నీ చెప్పారు. హామీలన్నీ ఏమీ అవ్వలేదు. అదే కాకుండా మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇవాళ గన్ కల్చర్ కానీ, డ్రగ్ కల్చర్ కానీ ఇలా విచ్చలవిడిగా పెరిగిపోతుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూములు అమ్ముకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు రోజులు నెట్టుకుంటున్నారు. అంతే కదా, రోజు చూస్తున్నాం మనం. అక్కడ ఎకరా 180 కోట్లు, ఈ ఎకరా 170 కోట్లు అనుకో. సో వీళ్ళు భూములు అమ్ముకుంటా నడుపుతున్నారు, కానీ ఎక్కడ కూడా వీళ్ళు ప్రామిస్ చేసిన ఇవి కానీ, డ్యామ్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారా? చేయలేదు. అలాగే రోడ్స్ ఏం చేశారా? ఏమి చేయట్లేదు. సో ప్రామిస్లు ఏమాత్రం వీళ్ళు మీట్ అవ్వట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీ పార్టీ సహకరిస్తారని అని చెప్పేసి కూడా ప్రధానంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం చెప్తారు? కేంద్రము చాలా బాగా సహకరిస్తుంది. చివరికి ఆదిలాబాద్ లాంటి అంటే కొంచెం రిలేటివ్లీ రిమోట్ జిల్లాల్లో కూడా అక్కడ కూడా ఎయిర్పోర్ట్ పెట్టడానికి ముందుకు వస్తుంది. ప్రతి చోట మీకు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానివ్వండి, మీకు మూతపడిన కొన్ని ఫ్యాక్టరీలు తెరిపించడం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ కానీ, అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు ఏదైతే సహకరించాలో, అంటే కరెక్ట్ టైంలో ల్యాండ్ ఇవ్వడం. రీజనల్ రింగ్ రోడ్ ఉంది, దానికి భూమి ఎక్వైర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. శాంతి భద్రతల బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న ఉద్యోగాలు వాటిని నింపాల్సిన బాధ్యత ఎవరిది? వెళతే కదా. సో అందుకని వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చెయ్యకుండా వీళ్ళు కేవలం బ్లేమ్ గేమ్, అంటే వాళ్ళ ఇంకొకరి మీదకి బ్లేమ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో వాళ్ళు ఒక రెఫరెండం తీసుకొని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలవడం జరిగింది. మాకు ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి మరోసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా మాకే ఓటేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా తీసుకెళ్తున్నారు. మీరేమో 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని వెళ్తున్నారు. ప్రజలు ఏ విధంగా నమ్మచ్చు? జూబ్లీహిల్స్ రెఫరెండం అంటే నేను నమ్మనండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో అన్ని రకాలైన ప్రలోభాలకి గురి చేశారు. అక్కడ కుక్కర్లు పంచారు, డబ్బులు ఇచ్చారు, చీరలు ఇచ్చారు, ఎవరికి ఏది కావాలంటే అది డిస్ప్యూట్ చేశారు. అంటే గుత్తగా ఓట్లు కొనుక్కున్నారు. ఓటమి భయంతో గుత్తగా ఓట్లు కొనుక్కున్నారు. సో ఆ ఎలక్షన్ ని మనం కంపేర్ చేయాల్సిన అవసరం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక బై ఎలక్షన్ ఎప్పుడైనా కూడా మనందరికీ తెలుసు, అధికార పార్టీ వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. అధికార పార్టీ ఎడ్జ్ వల్ల వాళ్ళు గెలిచారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని విధాలుగా అధికారులను ప్రలోభ పెట్టడం కానీ, ప్రజల్ని ప్రలోభ పెట్టడం కానీ, ఓటర్ని మాయమాటలు చెప్పించేయడం కానీ, అదే కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు కొన్ని నిధులు వాళ్ళకి రిలీజ్ చేయడం, జూబ్లీహిల్స్ కొన్ని శంకుస్థాపన జరగడం, వీటన్నిటితో మళ్ళీ ప్రజల్ని ఒక మాయలోకి నెట్టారు. డెఫినెట్ గా ప్రజలు ఆ మాయలోంచి బయటపడతారు. జనరల్ ఎలక్షన్స్ టైమ్స్ కి ఇలాంటి మాయలు ఏమి పనిచేయవు. అలాగే ప్రజలు చొక్కా పట్టుకొని, కాలర్ పట్టుకొని నిలదీసి అడిగే రోజు ఉంది. ఇప్పటికే ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది.